సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పుడు దమ్ము ధైర్యాల గురించి ఎందుకు లేదు సార్? ఇప్పుడు దమ్ము ధైర్యాల గురించి కాదు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు అయిపోయి రేపు పొద్దున్న నుంచి నామినేషన్ స్క్రూటినీ జరుగుతున్న టైంలో ఇప్పుడు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడితే ఇప్పుడు అవతల మాకు ప్రత్యర్థి కూడా దమ్ము ధైర్యం ఉండాలి కదా మనం మాట్లాడాలంటే. యువతలు మేము మాట్లాడే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉన్నప్పుడు అవతల కూడా అదే విధమైనటువంటి దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళతో అయితే మన దమ్ము ధైర్యం కూడా డిస్కస్ చేద్దాం. సో అంత నేను ఇంకా డెప్త్ గా వెళ్ళదలుచుకోవాలి, ఎందుకంటే టాపిక్ డైవర్ట్ అయింది కాబట్టి. అవతల దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తుల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ ఎందుకు? రెండు, వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి అంశంలో ఫస్ట్ పాయింట్, ఎవరి హయాంలో హత్య జరిగింది? దానికంటే ముందు అసలు ముఖ్యమంత్రి గారు పులివెందులకు వెళ్ళి ఈ స్థాయిలో ఈ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? అక్కడ ఏదో జరుగుతోంది, ఏదో ఆందోళన ఉంది కాబట్టి ఆయన ఆ స్థాయిలో దాన్ని అడ్రస్ చేశారని ఒక ఇంప్రెషన్ వస్తుంది బయటకి. సార్ ఒక్క మాట, ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పారు. ఎవరు ట్రాప్ లో ఏ విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. దాంట్లో ఏముంది? పులివెందులో మాకు పోయినసారి 90,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అంతకు మించి వస్తుంది. మాకు 80% పైన ఓటింగ్ జరగబోతా ఉంది పులివెందుల కాన్స్టిట్యున్సీలో. సో ఇప్పుడు మేము దాంట్లో ఎందుకు ప్రస్తావించారంటే, అవతల రోజు ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద ఖచ్చితంగా వాళ్ళు చేసేటటువంటి నీచ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళని వాడుకున్నారు, ఏ విధంగా వాళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఎవరు నిజమైనటువంటి వారసులు, నిజంగా రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేటటువంటి వాళ్ళు అయితే రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధమైనటువంటి చేస్తారా? నిజమైన వారసులు రాజశేఖర రెడ్డి గారికి బద్ద వ్యతిరేకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా పనిచేస్తారా? చెప్పండి. సీఎం రమేష్ నిన్నగాక మొన్న ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు? వైఎస్ వివేకానంద రెడ్డి నేను ఓడించా అని చెప్పాడు. నోట్ దిస్ పాయింట్. వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించింది ఎవరు? సీఎం రమేష్ చెప్పాడు నేను ఓడించాను తెలుగుదేశం పార్టీ నుంచి అని. కానీ ఇదే సునీతో లేదంటే ఇల్లు ఏం చెప్తారు? ఆ చూపించిన పనికిమాలిన వివేకం సినిమా అంటే 1 కోటి మంది చూసారంట. 10 కోట్ల మంది చూడండి, ఏమన్నా ఊడిద్ది ఏమన్నా చెప్పండి, ఏమన్నా అయ్యిద్దా? సినిమా చూసి ఏమన్నా ఓట్లు వేస్తారా? పవన్ కళ్యాణ్ ఇట్ట అంటాడు, క్రాఫ్ ఇట్ట అంటాడు, లేదా పచ్చి బూతులు తిడతాడు, లేదంటే దాన్ని చూసి ఏమన్నా ఓట్లు వేస్తారా? పవన్ కళ్యాణ్ ఇష్యూ బేస్డ్ కదా, దాంట్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయడం. ఇప్పుడు యాత్ర సినిమా చూసి జగన్మోహన్ రెడ్డి గారు కోటేసారా? లేదంటే ఆర్జీవి సినిమాలు చూసి జగన్ గారు కోట్లు వేస్తారా? సినిమాగా చూద్దాం సార్. దాన్ని వాళ్ళు ఏదో తీసుకుంటారు వాళ్ళ రేటింగ్ల కోసం. దాంట్లో ఏం చూపించారు? దాంట్లో వివేకానంద రెడ్డి గారిని ఓడించిందంట జగన్ గారిని చూపించారు దాంట్లో. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏంటి? ఇలా కూటమిలో ఉన్నటువంటి క్యాండిడేట్ నేనే ఓడించానని చెప్పాడు. సీఎం రమేష్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు ఈక్వలే కదా, ఎందుకంటే తెలుగుదేశంలో ఉండి జరిగింది కదా అది. రమేష్ గారు ఓడించిన, బీటెక్ రవి గారు ఓడించిన వైసీపీ వాళ్ళు ఆయన కోట్లు వేశారు. ఎవరికి? బీటెక్ రవికి. వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, వైసీపీ ఓట్లు టీడీపీకి పడ్డాయి. అవును సార్, వైసీపీ ఓట్లు ఎవరు కొన్నారు? అక్కడ ఎంపీటీసీ జడ్పీసీ ఎవరు కొనుగోలు చేశారు? ఎవరు కొనుగోలు చేసి ఓట్లు వేయించుకున్నారు ఎవరు అనేది వాళ్ళు చెప్తున్నారు. అక్కడే కాదు సార్, కర్నూలు నెల్లూరులో కూడా ఎమ్మెల్సీలు మేము ఓడిపోయాం ఆ రోజు. అంటే తెలుగుదేశం పార్టీ ఒక కుట్రలో భాగంగా చేసినటువంటి కార్యక్రమం. దాన్ని మళ్ళీ మా మీదకి ఆపాదించేస్తారు. రెండు, ఈయన డిసైడ్ చేసేస్తున్నాడు ఎవరు అవినాష్ రెడ్డి దోష్ అని. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాడు అవినాష్ రెడ్డి గారికి పాత్ర లేదని చెప్పాడు. ఎస్, ఆయనకు ఉన్నటువంటి దాన్ని బట్టి ఆయన చెప్పాడు క్లియర్ గా. ఆయన నిజంగా దాంట్లో ఉంటే నేను టికెట్ ఇవ్వడానికి కూడా చెప్పాడు. అది లేదు అనేది క్లియర్. ఈయన ఎవరు డిసైడ్ చేయడానికి? చార్జ్ షీట్ లో పేరున్నంత మాత్రాన అయిపోతాడు అనుకుంటే చంద్రబాబు నాయుడు మీద ఎన్ని చార్జ్ షీట్ లో పేర్లు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు ఎన్ని కేసుల్లో ఆల్రెడీ స్టేలు తెచ్చుకున్నాడు. మరి చంద్రబాబు నాయుడు పచ్చి దొంగే కదా అప్పుడు. దాని బేస్ మనం మాట్లాడదాం. సిఐడి ప్రూవ్ చేసింది సార్ చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని. మరి సిఐడి చెప్పినా సిబిఐ చెప్పినా దాన్ని మనం బేస్ లో తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అవినీతి పరుడి కింద ఒప్పుకోవాలి కదా. అప్పుడు ఒప్పుకుంటే దీన్ని ఒప్పుకుందాం మనం. చంద్రబాబు వినండి, మీరు చంద్రబాబు నాయుడు దొంగ అండి, అన్ని దోచేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు పచ్చి దగాకోరని మీరు ఒప్పుకుంటే అప్పుడు దీని మీద మనం డిస్కషన్ చేయాలి. ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడైన ముఖ్యమంత్రి ఖచ్చితంగా మేము ఒప్పుకుంటాం. కొన్ని గజ్జి మీడియాలు కొన్ని గజ్జి అందరికీ ప్రపంచమంతా చూస్తుంది. ఇప్పుడు దాన్ని డిసైడ్ చేసింది ఎవరు? ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కోటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ పరుడని ప్రజలు సాగర్ గారు అంటున్న పాయింట్ ఏంటంటే, సిబిఐ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని ఛార్జ్ షీట్ లో ఫైల్ చేస్తే ఆయన ఏ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా క్లీన్ చిట్ ఇస్తారు ముఖ్యమంత్రిగా? సిబిఐ ఇప్పుడు వరకు 95% కేసులు సార్. మళ్ళీ వినండి, 95% కేసులో సిబిఐ ఫెయిల్ అయిందని ఇచ్చారు. ఇప్పటికి
30 సంవత్సరాలు దాటి కేసులు విచారణ రావు గారు జరుగుతుంది. 100 ఇంతకంటే కేసులు. పచ్చి అబద్ధాలు ఏంటండి మరి సిబిఐ గురించి మనం మాట్లాడతాం. ఇంత అదే ఆయన దగాకోరు, వినమని పచ్చి దయచేసి. అబద్ధాలు చెప్పే సరే, వ్యక్తి ఎందుకు మాట్లాడతారు పిచ్చి పిచ్చిగా? ఒక్క నిమిషం CBI ఒక్క అనేది- నిమిషం, మళ్ళీ ఇస్తాను. సిబిఐ నేను- కన్విక్షన్ రేటు 96%. వినవయ్యా ఫస్ట్ 96% కన్విక్షన్ రేటు. మంచి ఏం సంస్థ అయితే మాట్లాడుతున్నావు? సిబిఐ తెలిసింది కరెక్ట్ అయితే ఏం మాట్లాడుతున్నావు చంద్రబాబు నువ్వు? నాయుడు CBI బ్యాన్ సిబిఐ చేశాడు. కన్విక్షన్ రేటు సార్ 96%. వైఎన్ఆర్ గారు నాకు ఓకే. ఇంత చిరాకు. ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడేటప్పుడు 95% failure రా. ఆయన ఏం మాట్లాడతావా నువ్వు? సార్ గారు. తెలిసి తెలియని మాటలు 96% పెండింగ్ కన్విక్షన్ రేటు. కేసులు సిబిఐది. పెండింగ్ కేసులు ఎవరు చాలా ఉన్నాయి. చెప్పాడు? పెండింగ్ ఎవరు కేసులు, చెప్పాడు? పెండింగ్ కేసులు ఎవరు చెప్పాడు? 30 సంవత్సరాల పైన పడి పెండింగ్ ఎందుకు? సిబిఐ పెద్ద తోపు సంస్థ తెలుసుకొని అయితే. మాట్లాడు. సిబిఐ అరే కన్విక్షన్ మిస్టర్ రేటు 96%. మిస్టర్ విద్యాసాగర్, మీ సిబిఐ గొప్ప సంస్థ అయితే ఎందుకు బ్యాన్ చేశారయ్యా? మీరు రావద్దని రాష్ట్రానికి ఎందుకు బ్యాన్ చేశారు? సిబిఐ అయ్యా, మోడీ ఇక్కడ చెప్పినట్టు సిబిఐ రావాలా వద్దని పోనివయ్యా. అరే నేను ఎందుకన్నా సిబిఐ రావద్దన్నాము. మీరు నీ టైం సిబిఐ అయితే అవినాష్ రెడ్డిని అరెస్ట్ ప్రశ్నలు చేసిన అడుగుతా దానికంటే ఉంటాను. హాస్పిటల్లో దూరి అక్కడే ఆపరేషన్ చేయించిన ఘన చరిత్ర కుటుంబం కదా వైఎన్ఆర్ గారు వైఎన్ఆర్ గారు మీరు ఆయన ఒక 20 నిమిషాలు మాట్లాడించారు. సార్ గారు ఒక్క నిమిషం మీకు మళ్ళీ ఇస్తాను. నన్ను మాట్లాడేటప్పుడు ఆయన మళ్ళీ అడ్డుపడతాడు. అడ్డుపడతా అంటే నాకు అర్థం అవుతుంది. రైట్ రైట్ మీరు ఆయన చెప్పిన దానికి క్వశ్చన్స్ రాసుకొని మాట్లాడమను. మీరు మాట్లాడండి సార్. సార్ గారు మీరు నోట్ చేసుకుని మళ్ళీ ఇస్తాను మీకు. ప్లీజ్. ఇప్పుడు సిబిఐ గొప్ప సంస్థ, సిబిఐ చెప్పినంత నిజమే అయితే, సిబిఐ చెప్పినట్టు ప్రతిదీ నిజమే అని తెలుగుదేశం పార్టీ నమ్మితే మరి సిబిఐని ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావు? కాదు వెంకటరెడ్డి గారు, సిబిఐ మొత్తం నిజం కాకపోవచ్చు, అలాంటి అబద్ధం కూడా అని కూడా అనుకోలేం కదా. ఏందో తేలుస్తుంది. తేల్చకముందే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి క్లీన్ చిట్ ఎలా ఇస్తారు నిందితుడికి? అవును సార్, దర్యాప్తు సంస్థ తన వాదన తను వినిపించవచ్చు. దర్యాప్తు సంస్థ చెప్పింది కరెక్ట్ అని ఎవరు చెప్పాలి? కోర్టు ప్రూవ్ చేయాలి. అవును. దర్యాప్తు సంస్థ చెప్పింది నిజమా, సిఐడి చెప్పింది నిజమా, సిబిఐ చెప్పింది నిజమా అనేది ఎవరు ప్రూవ్ చేయాలి? కోర్టు ప్రూవ్ శిక్ష పడ్డాక ప్రూవ్ చేయాలి. కోర్టు ప్రూవ్ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా క్లీన్ చిట్ ఇస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కొన్నదాన్ని బట్టి చెప్పాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన ఎట్లా డిసైడ్ చేసి చెప్పాడండి? దాని మీద ఎందుకు మాట్లాడుతున్నారు? సునీత ఎవరు? ఇదే సునీత చంద్రబాబు నాయుడు ఒక నిమిషం అండి. ఇదే సునీత ఏం చెప్పింది? నా కుటుంబ సభ్యులే దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పరాకాష్ట చెప్పింది ఎన్నికలకు ముందు. ఎందుకు చెప్పింది అప్పుడు? చెప్పండి. ఇప్పుడు దానికి సమాధానం ఏం చెబుతారు? ఆమె జవాబు చెప్పింది. వెంకటరెడ్డి ఆమె జవాబు ఏం చెప్పింది? జవాబు చెప్పేసింది. సార్ ఒక్క నిమిషం, ఎందుకు ఇంత ఆయన వరి అయిపోతాడు నాకు అర్థం కాదు. అవతల మాట్లాడేటప్పుడు వెంటనే నేర్చుకోవాలి. కల్పించి చెప్పడంలో మీరు నోట్ చేసుకోండి. మీరు ఏమేమి మాట్లాడుతున్నారో నోట్ చేసుకోండి సాగర్ గారు ప్లీజ్. ఎన్నికలకు ముందు 2019 ఎన్నికల కంటే ముందు ఏదైతే సునీత నర్రెడ్డి సునీత వచ్చి ఏం చెప్పింది? చంద్రబాబు నాయుడు మా కుటుంబ సభ్యుల మీద ఆరోపణ చేస్తున్నాడు, ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఇంకోటి ఉండదు, చంద్రబాబు నాయుడు నాకు దుర్మార్గుడు ఇంకోటి లేడని చెప్పిందా లేదా? కరెక్టే సార్. కరెక్ట్ వెంకటరెడ్డి గారు, అప్పుడు మీరు చెప్పారు, అవినాష్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారు. నేను ఇప్పుడేమో మళ్ళీ రెండో పెళ్ళాం ఇంకో కేసు మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు మీరు కూడా మాట మార్చినట్టే కదా. ఎవరు సార్? మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం సార్ దానికి. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఏదైతే బీటెక్ రవి, ఏదైతే ఆదినారాయణ రెడ్డి, నలుగురు పాత్రలు మేము ఇప్పటికీ చెప్తున్నాం. దాంట్లో డాటా వేయలేదు. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, నారావారి రక్త చరిత్ర ఏ మాట్లాడారు మీరు? ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఏదైతే చెప్పామో దానికి కన్ఫైన్ అయి ఉన్నాం ఈ రోజు కూడా. ఓకే. నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డి వీళ్ళకి సపోర్ట్ గా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అండ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి సపోర్ట్ జరిగిందని ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నాం. దాంట్లో ఎక్కడ ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నారా? ముఖ్యమంత్రికి ఆందోళన కనపడుతుందా? ఆ స్థాయిలో అక్కడ ఎందుకు దాన్ని కోట్ చేశారని పాయింట్. ఎవరన్నా ముఖ్యమంత్రి గారు ఆందోళన చెందుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలో వార్తలు చూడకుండా ఏదన్నా జనజీవన లేకుండా ఉండాలనుకోవాలి. ఆందోళన విన్నాం అనుకోండి, వింటే మాటలు మరి ఎందుకు ఆయన ఎందుకు అంత ఇప్పుడు ఈ రోజు లైవ్ లో వార్తలు చూడకుండా ఇది ఒక్కటే ఎన్నాళ్ళు ఏదైనా ఆందోళన చెందుతున్నారేమో అని మాట్లాడినట్టుగా ఉంది. ఎవరు ఆందోళన చెందుతున్నారు? ఈ రోజు మేము 2019 కంటే బలంగా ఉన్నాం. అందుకని రావు గారు ఒక్క నిమిషం సార్ నాకు నేనే క్రాస్ చేస్తున్నాను కదా, చాలా మీరు అడిగి నేనే క్రాస్ చేస్తున్నాను కదా ప్లీజ్. నాకు డిస్టర్బెన్స్ ఉంది సార్. మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే దస్తగిరి నేను చంపానని చెప్తున్నాడు, క్లియర్ గా చెప్పి ఒప్పుకున్నాడు. దస్తగిరి బయట ఉండటం అనేది షర్మిల గారు యాక్సెప్ట్ చేస్తున్నారా? సునీత గారు యాక్సెప్ట్ చేస్తున్నారా? చంపినటువంటి వ్యక్తి ఎన్నికల్లో ఈ రోజు పోటీ చేసి దర్జాగా తిరుగుతారా? సెటిల్మెంట్లు చేస్తానంటే యాక్సెప్ట్ చేస్తున్నారా? దస్తగిరి గారు అంటున్నారు వాళ్ళిద్దరు. ఎవరు? ఆ నాన్న కిరాతకంగా పొడిచి చంపాను, నరికి చంపాను అన్నాడు. దస్తగిరి గారు మీరు బయటే ఉండండి, ఆయన బెయిల్ రద్దు చేయమని
ఇదే కృష్ణారెడ్డి పిటిషన్ వేస్తే బెయిల్ రద్దు చేయకూడదు అంటుంది. కంటే కూతుర్ని కనాలన్న గొప్ప కూతురు సునీత. దీనికి మరి ఏంటి సార్ చెప్పండి? ఎవరన్నా అట్లా ఉంటుందా? మన ఫ్యామిలీలో అనుకుందాం, ఎవరన్నా మన కుటుంబ సభ్యులు ఎవరైనా చంపితే ఆ చంపినటువంటి వ్యక్తి రోడ్డు మీద దర్జాగా జరగనియండి, వాడు అట్లానే సెటిల్మెంట్లు చేసుకోవాలి, వాడు హీరో లాగా ప్రొజెక్ట్ అవ్వాలని మనం కోరుకుంటామా? కోరుకుంటామా చెప్పండి? మరి దీని అన్నిటికీ నా పాయింట్ అటు వెళ్తున్నారు మీరు. నేను మీరు కేసు లోపలికి వెళ్తే కాదు, మనం 2 రోజులు మాట్లాడుకోవచ్చు. నేను అంటుంది ఏంటంటే, గతంలో ఎప్పుడు లేని స్థాయిలో ఆయన ఈ కేసు గురించి అంత మాట్లాడారంటే కింద ఏమైనా కడపలో ఆ హీట్ ఏమైనా తెలుస్తుందా ముఖ్యమంత్రి గారికి అని అనుమానం వస్తుంది. ఎందుకు అనుమానం ఉంటుంది సార్? ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవం, ఒక నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి రాజకీయాల అంశంలో మాట్లాడతారు, అది క్లియర్ గా. అక్కడ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ప్రచారం చేస్తుంది ఏంటి, ఆ ప్రచారం చేస్తున్నటువంటి దుర్మార్గ ప్రచారాన్ని ఖండించేటప్పుడు మాట్లాడతారు, ఇది వాస్తవం అని చెప్పి. ఆ వాస్తవం మేము చెప్పదలుచుకున్నాం ఈ రోజు. ఆ వాస్తవాన్ని చెప్పాం అంతే, దాంట్లో ఏముంది? దాంట్లో మాకు